కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మాసాపేట్ మండల కేంద్రంలోని రైతు ఆగ్రో సేవా కేంద్రం వద్ద రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 1 ఎకరాకు 1 బస్తా యూరియా ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి యూరియా కష్టాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కష్టాలు మొదలయ్యాయని అన్నారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మనకు వచ్చింది మళ్ళీ ఆ 3 రోజులు వాళ్ళకు ఆగ్రోస్ ఆయన దగ్గర పోతే ఆయన ఇస్తేనే లేదు మాకు మాసాపేటలో. ఆయన షాప్ ఎందుకు పెట్టిన మాసాపేట రూపాయి ముందని అంటుండు. మా ఊరే మాకు ఇస్తేనే లేదు. అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి. తప్పు కదా కదా ఇవాళ బస్తా తీసుకొని మళ్ళీ రేపు బస్తా వచ్చేదానికంటే 4 బస్తాలు అవసరం ఉంటే 4 బస్తాలు ఎక్కడ ఒకటి ఇస్తే సరిపోదు కదా. మనం 2, 3 వేస్తున్నాం. స్టాక్ లేదా మేడం, వారం రోజుల నుంచి ఖాళీగా ఉంటుంది. వర్షం పడితే మనకు అవసరం ఇప్పుడు కంపల్సరీగా. ఇప్పుడు నెక్స్ట్ టైం అదే కదా ఎంత డిమాండ్ మనం ఈసారి లాస్ట్ ఇప్పటికి 2 లారీలు ఎక్కువనే ఉంది. మనం 4 అమ్ముతుంది, ఇప్పుడు 6 అమ్ముతున్నాం. రైతులు ఏం చేస్తారంటే ఇక్కడ పాటపాలు ఉండేవి అవతల సిద్దిపేట జిల్లాకు అమ్ముతుంది, వేరే మండలాలకు కూడా పోతుంది. దాన్ని మనం ఏమంటే నాకే అంటారు పట్టపాలు నాకే మీరు ఎవరు అడగకుంది. నేనే అగ్రికల్చర్ మన ఆఫీసర్తో మాట్లాడుతున్నా, మన సొసైటీ చైర్మన్ తో కూడా మాట్లాడినా. అవసరం ఉందా లేదా, షార్టేజ్ లేదు అంటున్నారు. అందుకే ఇంతమంది ఉన్నారు కదా అని నేను వచ్చిన. షార్టేజ్ తోటి ఇంత పబ్లిక్ ఉండదు మేడం, ఇంకా చాలా మంది వెళ్ళిపోయారు. ఎకరాకు 1 ఇచ్చే బదులు